లక్షద్వీప్లో మోడీ పెట్టిన ఒక్క అడుగుతో మాల్దీవ్స్లో భూకంపమే తీసుకుని వచ్చారు. మాల్దీవ్స్కి చెందిన 3 అధికారులు మోడీ గారిని అదేవిధంగా భారతదేశాన్ని నోటికి వచ్చినట్లు మాట్లాడి వెళ్లిపోయారు. కానీ దాని తర్వాత జరిగిన దానికి మాల్దీవ్స్ యొక్క గవర్నమెంట్కి చేతులు కాళ్ళు వణికిపోయాయి. మాల్దీవ్స్ యొక్క జనాభా మొత్తం 5 లక్షలు. అయితే ఇక్కడ ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఈ గత కొన్ని రోజులుగా బైకాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగే 10 లక్షల నంబర్ను దాటేసింది. అలా ఉంటుంది మరి మనతో ఎవరైనా పెట్టుకుంటే. ఈ మధ్య ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. అది ఎంతవరకు నిజమో ఇంకా తేలాల్సి ఉంది. కానీ ఆ రిపోర్ట్ ప్రకారం ఇప్పటికే 8,000 మంది భారతీయులు మాల్దీవ్స్ యొక్క హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారంట. అదేవిధంగా 2,500 మంది ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారంట. ప్రతి సంవత్సరం మాల్దీవ్స్కి టూరిస్టులుగా వెళ్లే మన భారతీయుల సంఖ్య 2 లక్షల కంటే ఎక్కువే. భారతదేశం నుండి ఎక్కువ మంది టూరిస్టులు మాల్దీవ్స్కి వెళ్తూ ఉంటారు. మాల్దీవ్స్కి వెళ్లే టూరిస్టులలో ప్రతి 4గురిలో ఒకరు మన భారతీయులే. అంటే మాల్దీవ్స్కి టూరిజం మీద వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం మన భారతదేశం నుండే వస్తుంది. అయితే రీసెంట్గా జరిగిన ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలామంది సెలబ్రిటీలు సచిన్ టెండూల్కర్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహాం, శ్రద్ధా కపూర్, హార్దిక్ పాండ్యా లాంటి ఎంతోమంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇప్పటికే మోడీ పర్యటించిన లక్షద్వీప్ను సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ కూడా చేయడం జరిగింది. టాటా గ్రూప్కి చెందిన తాజ్ గ్రూప్ ఇక్కడ 2 5 స్టార్ హోటళ్లను కూడా కట్టేందుకు నిర్ణయించుకుంది. అంతేకాదు లక్షద్వీప్లో త్వరలోనే ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది. కానీ అసలింతకీ మాల్దీవ్స్కి మరియు ఇండియాకి మధ్య గొడవ ఎప్పుడు, ఎలా, ఎందుకు మొదలైంది? ఆసియా ఖండంలోనే అతి చిన్న దేశమైన మాల్దీవ్స్ ఎందుకని మనతో గొడవ పడ్డానికి చూస్తుంది? మోడీ గారు లక్షద్వీప్ని ప్రమోట్ చేయడమే మాల్దీవ్స్ కోపానికి కారణమా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కాస్త దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సరిగ్గా 2 నెలల క్రితం అంటే 2023 నవంబర్ 17వ రోజున మహమ్మద్ మొయిజు అనే వ్యక్తి మాల్దీవ్స్ యొక్క 8వ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు. ఈ మహమ్మద్ మొయిజు పీపుల్ నేషనల్ కాంగ్రెస్ తరపున తన ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా ఇండియాకు విరుద్ధమైన ప్రచారాలు ఎన్నో చేసే ప్రజల ఓట్లు సంపాదించాడు. నిజానికి మాల్దీవ్స్కి మరియు భారత్కి ఎన్నో సంవత్సరాలుగా మంచి సంబంధాలున్నాయి. మాల్దీవ్స్ యొక్క మాజీ ప్రెసిడెంట్ ఇబ్రాహీం మొహమ్మద్ సలీహ్ కూడా ఇండియాను సపోర్ట్ చేసేవాడు. కానీ కొంతకాలంగా మొయిజు మరియు అతని పీపుల్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు భారత్ను వ్యతిరేకించడం, ద్వేషించడం చేస్తున్నారు. మొయిజు ఏకంగా తన ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా తనను గెలిపిస్తే మాల్దీవ్స్లో ఉన్న 75 మంది భారత సైనికులను తిరిగి ఇండియా పంపించేస్తాను అని చెప్పాడు. అసలు ఆ 75 మంది భారత సైనికులు ఎందుకు అక్కడ ఉంటున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మాల్దీవ్స్కి 2009లో ఇండియా కొన్ని హెలికాప్టర్స్ అలాగే కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇచ్చింది. ఈ మిలిటరీ వాహనాలను మెయింటైన్ చేయడానికి ఈ 75 మంది అక్కడ ఉండాల్సి వచ్చింది. అంటే ఆ 75 మంది మాల్దీవ్స్ కోసమే అక్కడ ఉంటున్నారు. అంతేకాకుండా $16 మిలియన్ విలువ చేసే 10 రేడార్లను మాల్దీవ్స్ భద్రత కోసం ఇండియా పంపించింది. వాటిని ఆపరేట్ చేసే అధికారం 30 సంవత్సరాల వరకు భారత్కి ఉంది. అందుకోసమే ఆ 75 మంది అక్కడ ఉన్నారు. అది అర్థం చేసుకోలేదు ఈ కొత్త ప్రెసిడెంట్. అంతేకాదు మాల్దీవ్స్లో ఇంతవరకు గెలిచిన ప్రతి ప్రెసిడెంట్ ముందు ఇండియాను పర్యటించేవాళ్ళు. కానీ మొయిజు మాత్రం అందరికీ విరుద్ధంగా ముందు టర్కీ వెళ్ళి తర్వాత చైనా వెళ్ళాడు. కానీ భారత్కి రాలేదు. కొంతమంది మాల్దీవ్స్ యొక్క ఈ భారత వ్యతిరేక ధోరణికి కారణం వెనుక చైనా హస్తం ఉంది అంటున్నారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా చైనా మాల్దీవ్స్కి ఎన్నో కోట్ల డాలర్ల అప్పు ఇస్తూ వచ్చింది. చైనా $20 కోట్ల ఖర్చు పెట్టి మాల్దీవ్స్లో మాలే నుండి హోలే వరకు 2 కిలోమీటర్ల పొడవైన ఒక బ్రిడ్జి కూడా కట్టించింది. చైనా ఫారెన్ పాలసీ మనలో చాలా కొద్దిమందికి తెలుసు. అదేంటంటే ఏ దేశమైనా చైనాను అప్పడిగితే ఎంత అడిగినా కాదనకుండా ఇస్తుంది. కానీ ఆ దేశం తీసుకున్న అప్పును కట్టలేకపోతే ఆ దేశం యొక్క ఫారెన్ పాలసీని తనకు నచ్చినట్టుగా మార్చుకుంటుంది చైనా. కొంతకాలంగా చైనా భారత మహాసముద్రం ప్రాంతంలో అనుమానాస్పద విషయాలు చేసే ప్రయత్నం చేస్తుంది. శ్రీలంక మరియు మాల్దీవ్స్ సంబంధాలతో చైనా ఈ ప్రాంతంలో అధికారం చెలాయించాలని ప్రయత్నాలు చేస్తుంది. మాల్దీవ్స్ ప్రభుత్వానికి కూడా తాము చైనా దగ్గర తీసుకున్న అప్పు చెల్లించలేమని తెలిసినప్పుడు వాళ్ళకి ఇలాంటి భారత వ్యతిరేక పాలసీలను అనుసరించడం తప్ప వేరే మార్గం లేదు. అందుకోసమే మొయిజు ప్రెసిడెంట్ అవగానే భారత సైనికులను వెళ్ళగొట్టడం, తన మొదటి పర్యటన భారత్ గుండా కాకుండా ఇతర దేశాల మీదుగా వెళ్లడం, తన పార్టీకి చెందిన 3 మంత్రుల సహాయంతో ట్విట్టర్లో మోడీ గారిని, ఇండియాను అవమానించడం ఇవన్నీ చైనా ప్రభావంతో మాల్దీవ్స్ చేస్తున్న పనులు. ఈ 3 ఇండియాను, మోడీని తిట్టడమైతే తిట్టారు. కానీ వాళ్లకు 10 నిమిషాల్లోనే సినిమా మొత్తం అర్థమైపోయింది. చైనా దగ్గర నుండి డబ్బు అయితే తీసుకున్నాం, కానీ మన టూరిజం వ్యవస్థే ఇండియాపై ఆధారపడి ఉందని చాలా లేటుగా తెలుసుకుంది. ప్రతి సంవత్సరం మాల్దీవ్స్కి వస్తున్న టూరిస్టులలో ఎక్కువ శాతం భారతీయులే ఉంటారు. అంతేకాదు మాల్దీవ్స్లో ఎక్కువ మంది డాక్టర్లు, టీచర్లు కూడా మన భారతీయులే. అంతేకాదు
మాల్దీవ్స్లో ఎన్నో స్కీమ్స్ ద్వారా భారత్ అక్కడి ప్రజలకు సహాయపడుతుంది. 2 సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం మాల్దీవ్స్ యొక్క 61 ద్వీపాలకు ఫిట్నెస్ ఎక్విప్మెంట్స్ కూడా పంపిణీ చేసింది. కోవిడ్ సమయంలో కూడా టూరిజం ఆగిపోయినా భారత్ మాల్దీవ్స్కి $250 మిలియన్ ఆర్థిక సహాయం అందించింది. అంతేకాదు, మొన్నటికి మొన్న జనవరి 5వ తారీఖున మాల్దీవ్స్లోని ఒక కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి త్రాగునీటి కొరత ఏర్పడింది. వెంటనే భారత్ 1200 టన్నుల మంచినీటిని మాల్దీవ్స్కి సప్లై చేసింది. ఒకవైపు మాల్దీవ్స్ త్రాగే నీరు వరకు మన దేశంపై ఆధారపడి బ్రతుకుతుంటే, ఇంకోవైపు అక్కడ ఉండే కొంతమంది నాయకులు మాత్రం మన దేశాన్ని, ప్రధానిని ఎగతాళి చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇంతకంటే తెలివి తక్కువ వాళ్ళుంటారా? 1988లో అయితే ఏకంగా మాల్దీవ్స్ దేశాన్నే తీవ్రవాదుల చేతుల్లో పడకుండా కాపాడింది భారత్. 1988లో ఆనాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆపరేషన్ క్యాక్టస్ పేరుతో యుద్ధం జరిపి కేవలం 10 గంటల్లోనే తీవ్రవాదుల చేతుల్లో ఉన్న మాల్దీవ్స్ను తిరిగి మాల్దీవ్స్ ప్రభుత్వానికి అప్పజెప్పింది మన భారతదేశం. ఇంత చేసిన భారత్నే ఇప్పుడు వీళ్ళు ఎగతాళి చేయడం, తిట్టడం ఎంతవరకు న్యాయం? నిజానికి ఈ దేశానికి పెట్టుకున్న పేరే భారతదేశానికి చెందింది. మాల్దీవ్స్ మాలా మరియు ద్వీప్ అనే 2 సంస్కృత పదాల కలయికతో ఏర్పడింది. మాల్దీవ్స్ అంటే ద్వీపాల మాల అనే అర్థం వస్తుంది. ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ దేశం భారతదేశ సంస్కృతికి నిలయంగా ఉండేది. కానీ ఇప్పుడు అదే దేశం ఇలా వ్యతిరేకంగా మారిపోయింది. అందుకే మోడీ గారు మన దేశానికి చెందిన లక్షద్వీప్ను ప్రమోట్ చేయడం చూస్తున్నాం. నిజానికి లక్షద్వీప్ని సరిగ్గా ప్రమోట్ చేస్తే మాల్దీవ్స్ కనుమరుగవడం ఖాయం. మన గవర్నమెంట్ ఇంకా ప్రజల సపోర్ట్ ఇలాగే ఉంటే మాత్రం లక్షద్వీప్ ఖచ్చితంగా మాల్దీవ్స్ని వెనక్కి నెట్టేస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.